పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ఈజ్ ఎ కార్పొరేట్ కంపెనీ ఆర్ నాట్? 100% కార్పొరేట్. కార్పొరేట్ కంపెనీ. సార్ యూజువల్గా కార్పొరేట్ కంపెనీస్ ఎవ్రీ 3 monthsకి వాటి బ్యాలెన్స్ షీట్ అనౌన్స్ చేస్తూ ఉంటాయి. వీఆర్ నాట్ ఎ పబ్లిక్ కంపెనీ. వీఆర్ నాట్ ఎ పబ్లిక్ కంపెనీ. మేబీ అంటే బ్యాలెన్స్ షీట్ అనౌన్స్ చేసేది పబ్లిక్ కంపెనీ. వాళ్ళు యూజువల్గా 100% ఇన్వెస్టర్ కంపారిజన్ లాస్ట్ 3 monthsకి ఈ 3 monthsకి కంపారిజన్ ఇస్తాయి. నెక్స్ట్ 3 monthsకి గోల్స్ డిసైడ్ చేసుకుంటూ ఉంటాయి. అంటే ఇవన్నీ వస్తుంది. మీరు ఎందుకు మీ నెంబర్స్ని సీక్రెట్గా ఉంచాలి అనుకుంటున్నారు? సీక్రెట్ అండి. ఇది 100% ఇట్స్ విశ్వప్రసాద్ మనీ. సో ద ఇన్ఫర్మేషన్ విల్ బి విత్ విశ్వప్రసాద్. ఎప్పుడైతే మూర్తి ఇలా ఎవరినన్నా ఇన్వెస్టర్గా తీసుకొస్తే దెన్ వీఆర్ రెస్పాన్సిబుల్ టు డిస్క్లోజ్ టు ఇన్వెస్టర్స్. పబ్లిక్ ఉంటే పబ్లిక్ ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. సో మీ దాంట్లో బికాజ్ ఐఎమ్ ప్రైవేట్లీ ఓన్డ్ కంపెనీ, ఎవ్రీథింగ్ విల్ బి విత్ మీ ఆల్వేస్. బట్ సాధారణంగా మంచి ప్రాఫిట్స్ వచ్చినా మంచి ఇది వచ్చినా ప్రౌడ్గా చెప్పుకుంటారు కదా. చెప్పుకోవడం వేరు, చూపించడం వేరు. మాకు సక్సెస్ అయిన సినిమాలన్నీ చెప్పుకుంటున్నాం కదా. ధమాకా 100 crore అంటే 100 crore అని ఇస్తాము. కార్తికేయ 200 crore వేసినాము. బ్రో 100 crores దాటైనప్పుడు వేసినాము. గుడాచారి సక్సెస్ అయినప్పుడు సెలబ్రేట్ చేసుకున్నాం. ఓ బేబీ చేసుకున్నాం. వెంకీ మామ చేసుకున్నాం. అలా A1 Express కానీ రాజరాజ్ చోరా ఏ సినిమా హిట్ అయినా ఆ సినిమాకి వి సెలబ్రేటెడ్. సో సెలబ్రేషన్ ఎప్పుడు ఆపుకోం. కానీ లాస్ మాత్రం చెప్పరు. అవసరం లేదు. అది ఎవరు తీర్చేవాళ్ళు కాదు కదా. మీ లాస్ మీరే చూసుకుంటారు కాబట్టి. అలా బాధపడేంత లాస్ ఎప్పుడు రాలేదు. అంటే మీ కార్పొరేట్ కంపెనీ ఫిగర్స్ బయటికి చెప్పకపోవడం అనేది మీ పర్సనల్, మీరు అన్నట్టు మీ హోల్ అండ్ సోల్ ప్రొపరేటరీ కన్సర్న్ కాబట్టి మీరు అంటున్నారు కరెక్టే. బట్ ఇది ఇండస్ట్రీ అన్నది ఎలా ఉంటుందంటే ప్రతి ఒక్కళ్ళని వాచ్ చేస్తుంటారు. నన్ను మీరు వాచ్ చేస్తుంటారు, మిమ్మల్ని వాచ్ చేస్తుంటారు, ఇక్కడ వాచ్ చేస్తుంటారు. అందరికీ ఇండస్ట్రీలో ఉన్న సర్ప్రైజ్ ఏంటంటే అసలు పీపుల్స్ మీడియా తాలూకా ఆపరేషన్ మోడ్ ఏంటి అన్నది ఇండస్ట్రీలో మిగతా ఉన్న ఆల్ ప్రొడ్యూసర్లకి ఉన్న సర్ప్రైజ్ ఎలిమెంట్. అది మీ దగ్గర వచ్చిందో లేదో నాకు తెలియదు, కానీ మా దగ్గర తరచూ వినిపిస్తుంటుంది. ఏంటి అసలు వాట్ ఈజ్ దట్ మోడస్ ఆఫ్ ఆపరేండి, ఏంటి వాళ్ళది, ఏంటి ఆ ప్రాజెక్ట్ ఎలా స్టార్ట్ చేస్తున్నారు, ఆ ప్రాజెక్ట్ ఎలా వైబుల్ అవుతుంది, ఇట్లాంటి క్వశ్చన్స్ తరచూ బయట ఇండస్ట్రీలో వినిపిస్తూనే ఉంటాయి. అది మీ దగ్గర వచ్చిందో లేదో నాకు తెలియదు. నాన్ వైబుల్ ప్రాజెక్ట్స్ మేము ఇంతవరకు ఏం చేయలేదండి. బిఫోర్ మౌంటింగ్ ఇది వైబుల్ కాదు అన్నది లేదు. ఈగల్ 3 months బిఫోర్ ద ప్రాజెక్ట్ ఇట్ ఈస్ అ వెరీ సక్సెస్ఫుల్ ప్రాజెక్ట్ అండ్ ప్రాఫిటబుల్ ప్రాజెక్ట్ ఆన్ ద టేబుల్. బట్ సమ్ మిస్కమ్యూనికేషన్ వీ డిడ్ంట్ క్లోజ్ సౌత్ శాటిలైట్ అండ్ డిజిటల్. అంటే దానివల్ల డెఫిషియట్ అయింది దానికి. అదర్వైజ్ అంటే ఇండస్ట్రీలో నెక్స్ట్ ఒక థర్డ్ పార్టీ చీట్ చేయడం వల్ల మనమేలో వీ గాట్ స్టాక్. రెండిట్లోనే మాకు సబ్స్టాన్షియల్ అమౌంట్ లాస్ అనుకున్న లాస్. అది అనుకున్న మనమే ఐ గెట్ ద మనీ బ్యాక్ ఆ థర్డ్ పార్టీ నుంచి. వన్స్ ఇట్ హ్యాస్ టు కమ్ బ్యాక్ బికాస్ ఇట్స్ కాంట్రాక్చువల్లీ ఆబ్లిగేటెడ్ అండ్ I'll earn with all my potential income from that money అనమాట. సో అన్నీ కలిపి ఐల్ గెట్ దట్ మనీ. అది తప్పితే మిగతా వారిలో ఎక్కడ కూడా అంటే ఇండస్ట్రీలో వినిపించింది ఏంటంటే రామబాణం సినిమాలో చాలా హ్యూజ్ లాస్ వచ్చింది, మనమేలో హ్యూజ్ లాస్ వచ్చింది, మనమేలో స్టక్ అయింది, అదే ఈగిల్లో లాస్ వచ్చింది. ఇవన్నీ కలిపి దాదాపు ఒక 100 crores ఉంటుంది అని ఇండస్ట్రీలో ఒక బలమైన టాక్ ఉంది. అది నిజమా కాదు మీరు చెప్పాలి. నంబర్గా చెప్పాను కానీ రామబాణంలో వీ గాట్ ఎ లాస్, బట్ అది అన్బేరబుల్ లాస్ ఏం కాదు. మీకు ఏది అన్బేరబుల్ లాస్ కాకపోతే ఎందుకంటే బికాజ్ యూజ్ ఆర్ గుడ్ సౌండ్ పొటెన్షియాలిటీ అంటే మీకు ఎనీ టైమ్ వెన్ యూ గెట్ ఇన్ టు బిజినెస్ యూ విల్ మెజర్ యువర్ సస్టైనెన్స్, యువర్ రేంజ్ ఆఫ్ ప్రాఫిట్ అండ్ లాస్ అని ఉంటుంది. సో it is slightly above my range of losses because of somebody cheating me in Maname. Eagle unanticipated ఒక క్లోజ్ అయిన డీల్ క్లోజ్ అవ్వలేదు అన్న సర్ప్రైజ్. అది దానివల్ల
ఇట్స్ ఎ సబ్స్టాన్షియల్ ఇన్కమ్. అంటే మీకు 50% ఆఫ్ ది ఇన్కమ్ ఇస్ శాటిలైట్ అండ్ డిజిటల్ ఇన్ సౌత్, ఆర్ అట్లీస్ట్ 40-45% ఆఫ్ ది ఇన్కమ్. అది స్టక్ అవ్వడం అనేది దట్ ఈస్ ఎ బ్లో. బట్ స్టిల్ ఇట్స్ రీకవర్డ్. ఇట్స్ నాట్ లైక్ అంటే మా అనుకున్న ప్రాఫిట్స్ మిస్ అయినాయి, విత్ సమ్ లాసెస్తో వెళ్ళిపోయింది.